హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అఫ్ కోర్స్ కపుల్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఛానల్స్ లో చాలా రియాలిటీ షో లైక్ బిగ్ బాస్ ఉంది. అందులో ఇప్పుడు సిస్ జెండర్ పర్సన్ కపుల్స్ తీసుకెళ్ళటం, జంటలు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా బిగ్ బాస్ లో షై అంటున్నారు కదా రాజు గారికి, ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తారా మీరు? డెఫినెట్లీ వెళ్తాము. ఎందుకు అంటే ఒక కమ్యూనిటీలో మేము అణగారిపోయినట్టుగా అయిపోయింది. ఒక చిగురించిన ఆశలాగా డెఫినెట్లీ ఇప్పుడు పలానా అంకితరాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు. సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, పబ్లిక్ లోకి రీచ్ అయ్యేది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒక అతన్ని, ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది, రేపు బిగ్ బాస్ కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తా. మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడము. అంటే చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు, ఆ తర్వాత లోపల ఒకలా ఉంటారని కాదు. మనం మనలాగా ఉంటూ మేము కూడా అక్కడ ఉన్న అబ్బాయిల అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్తో కలిసి ఉండి మాట్లాడి మన భావాన్ని వ్యక్తపరిస్తే 10 మందికి తెలుస్తుంది. ఓకే, వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు, కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు, సో వీళ్ళు మనతో బాగుంటే వీళ్ళు కూడా బాగుంటారు, చెయ్యి కలిస్తేనే చప్పట్లు అన్నట్టు తెలియాలి వాళ్ళకి. కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరి మనులు లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇట్స్ ట్రూ, ఈ జెండర్ కూడా ఉంది అని ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకు కూడా తెలియాలి. ఇంకా అంకిత, మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల, ఒంటరితనం వల్ల, డిప్రెషన్ వల్ల, సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం, మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కోప్పడేదాన్ని మా ఆయన తగ్గిస్తూ ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము, బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, అరవటం, ఎక్కువ కోపం. సో బిఫోర్ నువ్వు రాజుగారు మీ లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేదాన్ని, వచ్చిన తర్వాత దేర్ ఇస్ చేంజ్, చాలా చేంజ్ ఉందా, కొంచెం చేంజ్ ఉందా, ఏం చేంజెస్ వచ్చాయి? నా బట్టల కానించి, నా బిహేవియర్ కానించి మొత్తం చేంజ్ అయిపోయింది. 100% చేంజ్, 90% అని కూడా కాదు, 100% చేంజ్ అయింది. బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము, ఎవరో ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మనం ఎవరో ఏమనరు, అది మన ఇష్టం. సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను, చుడీదార్స్ కానించి, సారీస్ కానించి, బ్లౌజులు కానించి. సో ప్రతిదీ డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్, అది నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని. సో నా వస్త్రధారణ మారిపోయింది, నా వే ఆఫ్ టాక్ మారిపోయింది. అంతకుముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమన్నా అన్నారు అనుకో, కొట్టేయడము, అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి, అక్కడ ఏమన్నారో తెలియదు, మనం అన్న మాటే తెలుస్తుంది. ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి. సో ఇప్పుడు అలా కాదు, ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. అసలు ఎవరు నేనేం పట్టించుకోను, నా బిహేవియర్ అంతా మారిపోయింది, రూడ్నెస్ పోయింది. ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా, కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మురిగే కుక్క కరవదు. సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎంత చేసినా పలానా అంకితరాజు రోడ్డు మీద బీభత్సం అని రాస్తారు కొంతమంది, ఏమొచ్చింది నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు. సో అందుకనే నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను. నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకే శత్రువులు కూడా ఉంటారు. సో ఇది కూడా ఉంది. ఒకరు ఎదుగుతున్నప్పుడు ఫేస్ చేస్తావా కమ్యూనిటీలో? కమ్యూనిటీ ఎలాంటి అంటే మా ముందు ఒకలా ఉంటారు, మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్, విడిపోతే బాగుండు, పుల్లలు వేయడము, విడిపోతే అయ్యో. నేను మన గురించి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా తోటితో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు, ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, చాలా మంది. సో ఈ మధ్య కాలంలోనే వచ్చింది, తినకెందుకు 200K 300K సబ్స్క్రైబర్స్, ఆ ఫేకా, అసలు ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్ గా మాట్లాడడము. నేను ఒకటే చెప్తాను, కమ్యూనిటీయే ఒక ఫౌండేషన్ లాంటిది. సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా, ఎదుటి ట్రాన్స్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆ ట్రాన్స్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు. ఒక ట్రాన్స్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఎదిగి వృక్షాన్ని ఇస్తుంది, దాని నుంచి పళ్ళు వస్తాయి.
సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు మీ యాంకర్ కింద ఎదుగుతున్నారు, అట్లా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు. Of course. యూట్యూబే కానీ ఏదైనా కానీ. సో కమ్యూనిటీలో కూడా ఉన్నాయి ఇలాంటివి. ఉన్నాయి నేను కూడా ఫేస్ చేస్తాను. ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పింది 100% రియాలిటీ. నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం ఇప్పుడు. సో జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు. యు ఆర్ ద ఎగ్జాంపుల్. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము, బాధ, ఒంటరితనము, స్ట్రెస్. ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు, ఒంటరితనం ప్రాబ్లం. ఒంటరితనం వల్ల బాధ, డిప్రెషన్, ఆ పీస్ లేక ఏదో చేస్తాం. అదే ఒక మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తోడుంటే అది హ్యాపీనెస్ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక హగ్ మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని, స్ట్రెస్ ని మొత్తం తీసేస్తుంది అంట. లైక్